భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ఓ రకంగా అనకూడదు, కానీ షర్మిలను చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకు అనకూడదు అన్నానంటే, సిగ్గు తెచ్చుకోవాలనే పదం అంటాం కొంచెం చికాకే, కానీ తెచ్చుకోవాలి, ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఎందుకంటే నేను మొట్టమొదటి నుండి చెప్తున్నా, నువ్వు ఉంటే జనసేన నీతో ఉండేటట్టన చూసుకో, లేదు అది వెళ్ళిపోతుందని తెలిసినప్పుడు నిన్ను నువ్వు డెవలప్ చేసుకో. 2 ఏళ్ల నుంచి చెప్తున్నా నేను. ఎప్పుడైతే ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్నాడో, దట్స్ ఎనఫ్. అక్కడితో నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకోవడానికి సోమవీర్రాజు వల్ల కాల, పురంధేశ్వరి వల్ల కాల. ఆ తర్వాత వచ్చిన పురంధేశ్వరిని సోమవీర్రాజుని మారి మొత్తం గాలికి వదిలేసి అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో సినిమా చూసినట్టు చూస్తూ వచ్చారు. సొంత పార్టీని డెవలప్ చేసుకోవాలి. కానీ కనీసం పట్టు మీద ఉంటే, పొత్తు లేకుండా పట్టు మీద ఉంటే ఖచ్చితంగా బలమైన వ్యక్తులు వచ్చేవాళ్ళు. కనీసం 40 మంది సిద్ధంగా ఉంటే వాళ్ళని ఎవరిని చేర్చుకోవాలి. పర్యవసానం భారతీయ జనతా పార్టీ చివరికి గెలుస్తుందో లేదో తెలియనటువంటి, అంటే తెలుగుదేశానికి భారమైన సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇస్తే అక్కడ కూర్చుని చంకలు గుద్దుకోవాల్సిన పరిస్థితి. గతంతో పోల్చుకుంటే ఎంపీ సీట్లు ఎక్కువ ఇచ్చారు కదా అని చంకలు గుద్దుకోవాల్సిన పరిస్థితి తప్పించి ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీలో షర్మిల చివరిలో వచ్చింది. ఇవాళ సిట్టింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు వచ్చి చేరారు కాంగ్రెస్ పార్టీలో. ఈవెన్ మాజీ బలమైన నాయకులు, ఒక ఆమంచి కృష్ణమోహన్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి, ఆర్దర్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి, బాబు లాంటి దగ్గర నుంచి, పూతలపట్టు బాబు లాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చి చేరారు కాంగ్రెస్ పార్టీలో. కావూరి లావణ్య లాంటి వాళ్ళు పోటీ చేస్తున్నారు. డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు, పోల్ మేనేజ్మెంట్ చేయగలిగినటువంటి వాళ్ళు. తద్వారా అలాగే కొప్పుల రాజు పోటీ చేయబోతున్నారు. ఇట్లాగా బలమైనటువంటి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అసలు అది తీసుకుంటే, అంటే సెంటర్లో మోడీ ఖాయం అన్నటువంటి పాయింట్. అట్లాగే ఈ వస్తానన్నటువంటి వాళ్ళని, ఎంపీలు ఎమ్మెల్యేలు సిట్టింగులు వస్తానంటే వాళ్ళందరిని వదిలేశారు. దాని పర్యవసానం బోల్డ్ అంత నష్టపోయింది. షర్మిల దగ్గర నేర్చుకోవాల్సి ఉంది.